శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఈరోజు మనం తెలుసుకోబోయే అత్యంత రహస్యమైన ఉగ్ర రూపిణి అయిన తన భక్తులపై అపారమైన కరుణ చూపే శ్రీ వరాహి అమ్మవారి మహిమ గురించి. వరాహి అమ్మవారు ఎవరు, ఆమె ఎలా అవతరించింది, సప్త మాతృకలలో ఆమె స్థానం ఏమిటి, శ్రీ లలితా త్రిపుర సుందరి దేవికి ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి, బండాసురుని యుద్ధంలో వరాహి చేసిన పరాక్రమం ఏమిటి, ఆమెను ఎందుకు రాత్రివేళ పూజిస్తారు, నవరాత్రుల్లో వరాహి ఆరాధన వల్ల కలిగే ఫలితం ఏమిటి, ఈ అన్ని విషయాల్లో పురాణ ఆధారాలతో భక్తి భావంతో ఇప్పుడు తెలుసుకుందాం. సృష్టి ప్రారంభం నుంచి ధర్మాన్ని కాపాడడానికి పరమాత్మ అనేక అవతారాలు ఎత్తాడు. ఒకప్పుడు హిరణ్యకశిపుడు భూమాతను సముద్రంలో దాచివేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ధరించి భూమిని రక్షించాడు. ఆ వరాహమూర్తి యొక్క అపారమైన శక్తి దైవ తేజస్సు నుండి ఒక మహాశక్తి వెలువడింది. ఆ శక్తియే శ్రీ వరాహి దేవి. అందుకే ఆమెకు వరాహ ముఖం, శ్రీ శరీరం ఉంటుంది. వరాహుడి శౌర్యం, భూదేవి కరుణ, ఆదిపరాశక్తి మహిమ, ఈ మూడు కలిసి వరాహి అమ్మవారిగా అవతరించాయని శాస్త్రాలు చెబుతున్నాయి. పురాణాలలో చెప్పబడిన సప్త మాతృకలు బ్రహ్మి, మహేశ్వరి, కౌమరి, వైష్ణవి, వరాహి, ఇంద్రాణి, చాముండి. ఇందులో వరాహి అమ్మవారు అత్యంత శక్తివంతురాలిగా ప్రసిద్ధి చెందారు. ఆమె శత్రువులను నిర్మూలించే శక్తికి ప్రతీక. భక్తులను దుష్ట శక్తుల నుండి కాపాడే తల్లిగా ఆరాధించబడుతుంది. ఒకప్పుడు బండాసురుడు దేవతలను, ఋషులను, లోకాలను బాధించడం ప్రారంభించాడు. అప్పుడు దేవతల ప్రార్థనతో శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారు అవతరించారు. ఆమె దివ్య సేనలలో అనేక శక్తులు చేరాయి. అందులో అత్యంత ప్రధానమైన సేనాధిపతులలో శ్రీ వరాహి అమ్మవారు ఒకరు. ఆమెను దండనాథ అని కూడా పిలుస్తారు. అంటే దేవి సేనానికి సర్వసేనాధిపతి. శత్రువులపై యుద్ధం వ్యూహాలను రూపొందించి దేవి ఆజ్ఞను అమలు చేసే మహాశక్తి. బండాసురుని సైన్యం అత్యంత బలమైనది. రాక్షసులు మాయలు చేసి దేవసేనను ఇబ్బంది పెట్టారు. అప్పుడు లలితాదేవి చిరునవ్వుతో వరాహి అమ్మవారిని యుద్ధ రంగానికి పంపింది. వరాహి అమ్మవారు తన దివ్య రథంపై ప్రత్యక్షమయ్యారు. ఆమె కళ్ళల్లో అగ్ని జ్వాలలు, చేతుల్లో ఆయుధాలు. వరాహ ముఖం నుంచి వినిపించిన గర్జనతో రాక్షసులు వణికిపోయారు. ఒక్కొక్క రాక్షసుడు నేల కొరిగాడు. ఆమె ఆయుధాలతో దుష్టులను సంహరించింది. దేవతలు జై జై వరాహి మాత అంటూ స్తుతించారు. చివరకు బండాసురుడి సైన్యం పూర్తిగా నాశనం అయ్యింది. అందుకే వరాహి అమ్మవారిని శత్రు సంహారిణి అంటారు. వరాహి అమ్మవారి దివ్య రూపం. వరాహి అమ్మవారి వరాహ ముఖం, శరీరం దివ్య కాంతిలతో ప్రకాశిస్తుంది. చేతుల్లో ఖడ్గం, శంఖం, చక్రం, నాగపాశం వంటి ఆయుధాలు. ఆమె వాహనం మహిషం లేదా వరాహం అని వివిధ ఆగమాలు వివరిస్తాయి. ఆమె రూపం ఉగ్రంగా కనిపించిన భక్తులకు మాత్రం అమృతమయమైన తల్లి. ఒక చిన్న గ్రామంలో సోమశేఖరుడు అనే రైతు ఉండేవాడు. అతను నిజాయితీగా జీవించేవాడు. కానీ కొంతమంది దుర్మార్గులు అతని భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని కుట్ర పన్నారు. తప్పుడు పత్రాలు తయారు చేసి కోర్టు కేసులు వేశారు. అప్పులు పెరిగాయి. కుటుంబం కష్టాలు పడింది. ఒకరోజు గ్రామానికి వచ్చిన ఒక వృద్ధ సన్యాసి సోమశేఖర్తో ఇలా అన్నాడు: ప్రతి రాత్రి వరాహి అమ్మవారిని భక్తితో ప్రార్థించు. ధర్మం నీ వైపు ఉంటే తల్లి నిన్ను కాపాడుతుంది అని చెప్పాడు. ఆ రోజు నుంచి సోమశేఖరుడు ప్రతి రాత్రి దీపం వెలిగించి ఓం ఐం గ్లౌం వరాహే నమః అని జపించేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగాయి. దుర్మార్గులు తయారు చేసిన నకిలీ పత్రాలు బయటపడ్డాయి. కోర్టులో నిజం వెలుగులోకి వచ్చింది. భూమి తిరిగి సోమశేఖరుడికి లభించింది. అతని అప్పులు కూడా క్రమంగా తీరిపోయాయి. ఆ రోజు నుంచి ఆ గ్రామం అంతా వరాహి అమ్మవారిని ఆరాధించడం ప్రారంభించారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది: ధర్మం కోసం పోరాడే వారిని వరాహి తల్లి ఎప్పటికీ విడిచిపెట్టదు. వరాహి అమ్మవారిని ఎందుకు రాత్రివేళ పూజిస్తారు? ఆగమ సంప్రదాయం ప్రకారం వరాహి అమ్మవారు రాత్రివేళ సంచరించే శక్తిగా భావించబడుతుంది. అందువల్ల చాలా మంది భక్తులు రాత్రివేళ పూజ చేస్తారు. అయితే ఇంట్లో సాధారణ భక్తులు పగటి పూట కూడా భక్తితో పూజించవచ్చు. ఆమెకు భక్తి ముఖ్యము. నవరాత్రిలో వరాహి అమ్మవారి మహిమ విశేష ఫలితాలను ఇస్తుందని శాస్త్ర సంప్రదాయం చెప్తుంది. ఆమె అనుగ్రహంతో
శత్రు బాధలు తగ్గుతాయి, భయాలు తొలగుతాయి, ధైర్యం పెరుగుతుంది, కుటుంబ రక్షణ లభిస్తుంది, వ్యాపారంలో అడ్డంకులు తొలగుతాయి, దుష్ట శక్తుల ప్రభావం తగ్గుతుంది, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. నవరాత్రి రోజులలో ఎరుపు లేదా పసుపు పూలతో పూజించి నెయ్యి దీపం వెలిగించి వరాహి నామస్మరణం చేస్తే అమ్మవారి కృప లభిస్తుందని భక్తుల విశ్వాసం. వరాహి అమ్మవారి సందేశం: ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టవద్దు, నిజాయితీగా జీవించు, అన్యాయాన్ని ఎదిరించు, భయపడకు, నేను నీ వెంటే ఉంటాను. ఇదే వరాహి తల్లి మనకు ఇచ్చే గొప్ప సందేశం. ఈ నవరాత్రిలో వరాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఆమె కృపకు పాత్రులవుదాం. ఓం ఐం గ్లౌం వరాహే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.